వీటి కోసం నేను 3 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చానండి. చాలా గట్టిగా చీమలు కూడా ఉన్నాయి. ఈ సీజన్లో చాలా గట్టిగా పండుతూ ఉంటాయి. సో పండిన పళ్ళు అయితే బ్లాక్ ఉంటాయి చూడండి. పండనివి అయితే ఇలాగా పసుపు కలర్లో ఉంటాయి. చాలా ఇష్టం ఇవంటే నాకు. సో వీటిని చాలామంది ఇష్టం కూడా తింటూ ఉంటారు. మా దగ్గర అయితే చాలా గట్టిగా కాసాయండి. చాలా దూరం నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఘాట్ ఎక్కి వచ్చాను. బాబోయ్, చాలా గట్టిగా ఉన్నాయి. ఇంకా మొత్తం అదే అడవి మొత్తం ఉన్నాయి. అవైతే చాలా పెద్ద పెద్ద పళ్ళు అనుకుంటాను. చూద్దాం. నా వెనకాల బ్యాక్గ్రౌండ్ వ్యూ పాయింట్ కూడా చాలా బాగుంటుందండి. ఇవి చాలా పెద్ద పెద్ద పళ్ళు. పడిపోతున్నాయి, చూసుకోవచ్చు. అడవి మొత్తం అవే ఉన్నాయి. నేను చాలా పెద్ద ఎత్తైన కొండ దగ్గర వచ్చాను. ఈ కొండలో ఉన్నాయి మొత్తం అవేనండి. చాలా గట్టిగా ఉన్నాయి. బాబోయ్, పడిపోతుండేను. ఈ కొండ మధ్య నుండి ఒక అందమైన తారు రోడ్డు కూడా ఉంది చూడండి. ఇది ప్రజెంట్లీ నేను ఉన్నది ఒడిస్సా ప్రాంతం అండి. ఒక వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంటుంది. కానీ చూస్తే ఆ మొత్తం కొండలే. చాలా ఎత్తైన కొండ మధ్య నుంచి తారు రోడ్డు వేయడం జరిగింది. ఈ పళ్ళు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఓకేనా? మర్చిపోవద్దు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అసలు. ఓకేనా? సపోర్ట్ చేయండి గైస్. ఓకే, బాయ్, మరి ఉంటానే.